రాబోయేటువంటి ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి 3 జిల్లాల్లో మా పార్టీ అభ్యర్థి ఉన్నత విద్యావంతుడు, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి తెలంగాణ బిడ్డగా భారతదేశంలోనే ఒక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ బిట్స్ పిలాని నుంచి గోల్డ్ మెడలిస్ట్ సాధించినటువంటి మా అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గారి యొక్క ప్రచారం గత 2 వారాలుగా ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. జరగండి. ఈ 2 వారాల్లో గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ కార్యకర్తలు, మండల నాయకులు, అట్లాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా బ్రహ్మాండంగా మా అభ్యర్థి యొక్క వాయిస్ని గ్రాడ్యుయేట్ ఓటర్స్లోకి తీసుకెళ్లడంలో విజయవంతమయ్యారు. 27న జరిగేటువంటి ఎన్నికల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అంతా కూడా రాకేష్ రెడ్డి గారికి ఓటు వేయాలనే ఒక నిర్ణయానికి రావటం జరిగింది. పాత్రికేయ మిత్రులకు కూడా ఆ విషయం తెలుసు. ఎందుకు అనంటే, ఒక పక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న వ్యక్తి ఒక 56 క్రిమినల్ కేసులతోనే ఉన్నటువంటి వ్యక్తిని, ఇది జనరల్గా ఏంటంటే బీహార్ లాంటి ప్రాంతాల్లో, బాగా వెనుకబడ్డ ప్రాంతాల్లో అభ్యర్థులకు నేర చరిత్ర ఉందనేటువంటిది మనం పేపర్లలో చదువుతుంటాం, టీవీలలో వింటుంటాం. కానీ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ దొరకనట్టు ఒక నేర ప్రవృత్తి, నేర చరిత్ర ఉన్నటువంటి ఒక సైబర్ క్రైమ్స్కి పాల్పడేటువంటి వ్యక్తిని వారి అభ్యర్థిగా ప్రకటించటం, ఆ అభ్యర్థి పట్ల వారి పార్టీలోనే అనుకూలమైనటువంటి వాతావరణం లేకపోవటం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆ అభ్యర్థిని అసహించుకునే పరిస్థితికి ఉన్నది. రెండో అంశము, మరోపక్క ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ఒక 25 గొప్ప ఇన్స్టిట్యూట్స్లో ఒక ఇన్స్టిట్యూట్ అయినటువంటి బిట్స్ పిలాని నుంచి గ్రాడ్యుయేట్ కావటమే కాకుండా విద్యార్థి నాయకుడిగా ఉండి ఆ రోజు తన యొక్క బ్యాచ్లో గోల్డ్ మెడల్ సంపాదించిన వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉండటం. 2, తను ఉద్యోగం వదిలి మాతృభూమికి సేవ చేయాలనే లక్ష్యంతో ఇక్కడ రావటం, వరంగల్ జిల్లాలో అనేక మంది నిరుద్యోగ యువకులకు వారికి కోచింగ్ సెంటర్స్ పెట్టడం కానివ్వండి, కరోనా టైంలో ఆ నిరుద్యోగ కుటుంబాలను ఆదుకోవటం కానివ్వండి, ఇవన్నీ కూడా మా క్యాండిడేట్కి ఒక అడ్వాంటేజ్ లాగా ఉంది. గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా బేరీజ్ వేసుకున్నారు. ఎవరు అయితే కరెక్టు చట్టసభల్లో ఎవరు ఉండాలి, ఏ అభ్యర్థి ఉండాలి, ఆ యొక్క శాసన మండలికి ఔన్నత్యాన్ని తీసుకొచ్చే వ్యక్తి ఎవరు అనేటువంటిది ఈ 2 వారాలుగా చర్చ జరుగుతూనే ఉంది. ఆ చర్చ జరిగే క్రమంలో మేము కూడా ఈ గ్రాడ్యుయేట్స్ నుంచి ఒపీనియన్ పోల్ తీసుకోవడం జరుగుతూ ఉంది. రోజు రోజుకి రాకేష్ రెడ్డి యొక్క గ్రాఫ్ అనేది పెరుగుకుంటూ పోయింది. ఇవాళ ఆల్మోస్ట్ 60-65% గ్రాడ్యుయేట్స్ ఇలా రాకేష్ రెడ్డి వైపు మొగ్గుతున్నారు. ఎందుకు అనంటే రాకేష్ రెడ్డి
పర్సనాలిటీ అంటే తన యొక్క అంటే ఫిజికల్ పర్సనాలిటీ కాదు, వ్యక్తిత్వం. తన యొక్క వ్యక్తిత్వాన్ని చూసి గ్రాడ్యుయేట్స్ ఎందుకు అనంటే గతంలో చుక్కా రామయ్య గారు శాసనమండలికి, ఎందుకంటే స్వయంగా ఈ రాష్ట్రానికి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను కూడా కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్నాను, చుక్కా రామయ్య గారిని, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని ఇలాంటి వాళ్ళందరినీ చూసినప్పుడు నాకు గౌరవంగా ఉండేది, ఈ సభలో నేను ఉండటం నా అదృష్టంగా నేను భావించానని చెప్పారు. ఇది నేను చెప్పేది కాదు, స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినటువంటి విషయం. ఇవాళ కూడా, ఎందుకంటే నేను కూడా కౌన్సిల్ సభ్యుడినే, ఆ కౌన్సిల్లో అనేక మంది విషయం మీద పట్టున్నటువంటి నాయకులు ఉన్నారు. పివి నరసింహారావు గారి కూతురు వాణీదేవి గారు రిప్రజెంట్ చేస్తున్నది. ఆమె ఒక మంచి ఎడ్యుకేషనిస్ట్, చాలా పద్ధతి కల మనిషి. తనతో మాట్లాడితే అరే మాకు ఈ యొక్క సభలో ఇలాంటి వాళ్ళతో కూర్చోవటానికి కూడా ఒక అవకాశం వచ్చింది అనేటువంటి భావన కలుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, ఒక క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు ఉన్నాడు. మేము రాజకీయంగా వైరుధ్యం ఉండొచ్చు, రాజకీయ అంశాల మీద మాట్లాడచ్చు, కానీ చట్టసభల్లో కూర్చున్నప్పుడు, ఆయనతో పాటు కూర్చున్నప్పుడు అందరూ సభలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా జీవన్ రెడ్డి గారికి అమితమైన గౌరవం ఇస్తారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదినటువంటి అనేక మంది వ్యక్తుల్లో గోరేటి వెంకన్న గారు ప్రజాకవి, అట్లాగే మా శ్రీనివాస్ గారు, దేశపతి గారు ప్రముఖ కవి, టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆయన తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినటువంటి వ్యక్తి. అట్లాగే శాసనసభకు స్పీకర్గా పనిచేసినటువంటి పెద్దలు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మధుసూనాచారి గారు, వారు అక్కడే ఉన్నారు. అట్లాగే ముదిరాజు కుటుంబంలో పుట్టి ముదిరాజుల యొక్క సమస్యలను అడ్రస్ చేసి తన జీవిత కాలంలో ముదిరాజు సామాజిక వర్గ సమస్యల మీద చైతన్యవంతం చేసినటువంటి వ్యక్తి బండ ప్రకాష్ ముదిరాజు గారు శాసన మండలికి ఉపాధ్యక్షులుగా ఉన్నారు. అట్లాగే ఈరోజు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఒక సుదీర్ఘమైన రాజకీయ చరిత్రటువంటి నాయకుడు. ఇట్లా అనేక మంది ఇవాళ టీచర్స్ అసోసియేషన్ నుంచి కూడా, యూటీఎఫ్ నుంచి కానివ్వండి, ఇతని నుంచి కూడా 2 ఎమ్మెల్సీలు ఉన్నారు. వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే వారికి ఉన్న విషయ పరిజ్ఞానం, వారికి ఉన్న బ్యాక్గ్రౌండ్, వారికి ఉన్నటువంటి క్లీన్ ఇమేజ్ మాలాంటి కొత్తగా శాసన మండలిలోకి ఎంటర్ అయినటువంటి వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అరే మాకు ఈ సభలో కూర్చోవటం మా అదృష్టంగా భావిస్తాం. కానీ ఈ రేపు 27న జరిగే ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ అంతా కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పిన పేర్ల పక్కన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కూర్చుంటే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోమని గ్రాడ్యుయేట్స్ చెప్పడం జరిగింది. అలాగే రాకేష్ రెడ్డి గెలిస్తే ఏ విధంగా ఉంటుంది, ఆయన ఇప్పటికే చెప్పాడు, నేను ₹1 కూడా శాలరీ తీసుకోను, నాకు వచ్చే శాలరీని నిరుద్యోగ యువకుల కోసం, నేను ఎవరైతే పేద విద్యార్థులు ఉద్యోగాల కోసం ట్రైనింగ్ అవుతున్నారో వాళ్ళకి ఇస్తాను ఓపెన్గా చెప్పడం జరిగింది. నన్ను గెలిపిస్తే చుక్కా రామయ్య గారి లాగా, నాగేశ్వరరావు గారి లాగా వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ వారి యొక్క ఆదర్శాలతో పాటు నేను పనిచేస్తా అని చెప్పడం జరిగింది. మరి తీర్మార్ మల్లన్న ఎక్కడన్నా చెప్పిండా? నిన్నే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్పారు, అయ్యా నా మీద 100 కోట్ల ఆరోపణలు చేసినావు, నువ్వు నిరూపించు, నువ్వు క్యాండిడేట్గా ఉన్నావు. మరి సిపిఎం నాయకులు రాఘవుల్ గారి మీద, వీరభద్రం గారి మీద ఆరోపణలు చేసినావు, మరి వారికి క్షమాపణలు చెప్పారా, వారిని మన్నించారా కూడా తెలియదు. కోదండరాము గారిని కూడా, కోదండరాము గారు కూడా 100 కోట్లు కేసీఆర్ గారి దగ్గర తీసి, ఎందుకంటే కోదండరాము గారు మా డిపార్ట్మెంటే, ఆయన పొలిటికల్ సైన్స్ నుంచి వచ్చిన ఆయన. వ్యక్తిగత జీవితం గురించి కోదండరాము గారి గురించి మేమేమి కామెంట్లు చేయము, ఎందుకంటే ఈజ్ అ నైస్ జెంటిల్మెన్, ఓ మంచి ప్రొఫెసర్, మా డిపార్ట్మెంట్కి సంబంధించి గతంలో వామపక్ష ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి. ఆయన మీద కూడా గుడ్డ కాల్చి బట్ట కాల్చి మీద వేసిండు. 100 కోట్లు తినడు కేసీఆర్ దగ్గర, కేసీఆర్లకు ఈయన సంగతి చెప్పాడు, ఈయన గురించి మాట్లాడు, ఈయన ఒక బ్లాక్ మెయిలర్ అని విషయం చెప్పాడు, మెడ మీద కత్తి పెట్టి డబ్బులు వసూలు చేసి చెప్పాడు, ఒక 420
అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ చేసి వెబ్సైట్లో పెట్టినటువంటి వ్యక్తి రేపు శాసన మండలిలో కూర్చుంటే ఏ విధంగా ఉంటుంది? ఒక్కసారి ఈ జిల్లా గ్రాడ్యుయేట్స్ ఆలోచించుకోమని చెప్తున్నాను. ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని పార్టీల వారికి, ఉద్యోగ సంఘాలకి, టీచర్స్ సంఘాలకి, నిరుద్యోగ యువకులందరికీ కూడా ఖమ్మం జిల్లా మీడియా ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 27వ తారీఖు జరిగే ఎన్నికల్లో మీ యొక్క ఓటు ఇదొక పవిత్ర యుద్ధం. న్యాయానికి ఓటేస్తారా, అన్యాయానికి ఓటేస్తారా, నీతికి ఓటేస్తారా, మోసానికి ఓటేస్తారా? మీరు ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటున్నంటే ప్రశ్నించే గొంతు కానంటాడు. తీర్మాన్ మల్లన్న ప్రశ్నించే తన స్వార్థం కోసం క్యూ న్యూస్ పెట్టేసేసి అందరినీ బ్లాక్మెయిల్ చేసి మంత్రులను సహా, మంత్రుల కాడి నుంచి కింద ఉన్న ప్రజాప్రతినిధుల వరకు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అందరినీ కూడా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దండుకున్నటువంటి, నేను చెప్పట్లే, తీర్మాన్ మల్లన్న క్యూ న్యూస్లో పనిచేసినటువంటి వ్యక్తులు, తీర్మాన్ మల్లన్నతోని పరిసాచరం ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు చెప్తున్న విషయాన్ని నేను చెప్తున్నా. మీకు అనేక వీడియోలు ఇవాళ ఇంటర్నెట్లో అసలు కొన్ని వేల ఈ వీడియోలు మల్లన్న మీద వస్తున్నాయి. వారెవరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. చాలామంది వ్యక్తిగతంగా బాధితులే పెడుతున్నారు. చాలామంది కూడా ఎవరెవరు ఏ సమయంలో. నల్గొండ జిల్లాలో ఉన్న 2 మంత్రులు తీర్మానం మల్లన్న బాధితులే. ఇక్కడ ఈ రాష్ట్రంలో అనేక విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు కానివ్వండి, ప్రైవేట్ కాలేజీలు కానివ్వండి, ప్రైవేట్ బిల్డర్స్ కానివ్వండి, లాస్ట్కు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను కూడా బ్లాక్మెయిల్ చేసినటువంటి చరిత్ర, ఘన చరిత్ర తీర్మానం మల్లన్నకున్నది. కాబట్టి నేను ఈ జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరికి కూడా, వారు ప్రభుత్వ ఉద్యోగుల, ప్రైవేటు ఉద్యోగుల, లేదా టీచర్స్ అసోసియేషన్సా, లేదా రాజకీయ పార్టీల, అందరూ కూడా ఒక్కసారి గుండె మీద ఆలోచించుకోండి, చేసుకొని. మనకు ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు అని అంటే ఆ ఎమ్మెల్సీని చూడగానే గౌరవం వచ్చేటట్టు ఉండాలి. కాబట్టి ఇలాంటి వ్యక్తులను చట్టసభల్లోకి పంపటం వల్ల చట్టసభల గౌరవం తగ్గుద్ది. అట్లాగే మనకు కూడా మన విషయాల మీద ప్రశ్నించే వ్యక్తి ఉండడు, ప్రశంసించే వ్యక్తి అవుతాడు తప్ప ప్రశ్నించే వ్యక్తి కాలేవడు. అందుకోసం మేము బీఆర్ఎస్ పార్టీ జిల్లా కమిటీ తరఫున, బీఆర్ఎస్ పార్టీ జిల్లా శ్రేణుల తరఫున ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. 27వ తారీఖున జరిగే ఎన్నికల్లో మీరు మా అభ్యర్థి, మీ యొక్క గౌరవాన్ని నిలబెట్టేటువంటి వ్యక్తి రాకేష్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు 3వ నెంబర్లో వేయవలసిందిగా గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మా పార్టీ శ్రేణులందరూ కూడా ఇప్పటికే బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. ఇంకా 3 రోజుల టైం ఉంది. ఈ రోజుతో కలుపుకొని పార్టీ శ్రేణులందరికీ కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు గత 2 వారాలుగా ఏదైతే పార్టీ అభ్యర్థి కోసం కష్టపడి పనిచేస్తున్నారో అదే ఒక టెంపోని మీరు మెయింటైన్ చేయాలని, 27 సాయంత్రం వరకు కూడా ప్రతి గ్రాడ్యుయేట్ని తీసుకొచ్చి ఓటు వేయించుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ ఉందని తెలియజేస్తున్నాం. ఇది గ్రాడ్యుయేట్స్ సంబంధించినటువంటి విషయం. మిగతా విషయాలు మా జడ్పీ చైర్మన్ గారు ఇతరులు మాట్లాడతారు. రెండో విషయం, నిన్న మాజీ మంత్రివర్యులు, ఆనాటి తెలంగాణ ఉద్యమ నాయకులు హరీష్ రావు గారు జిల్లాలో పర్యటించడం జరిగింది. వారు అటు తల్లాడ, సత్తుపల్లి, మదిర, పాలేరు నియోజకవర్గాల్లో పర్యటించారు. అనేక విషయాల మీద వారు మాట్లాడటం జరిగింది. కానీ ఈరోజు ఈ జిల్లాకు సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు గౌరవ మా పార్టీ నాయకులు హరీష్ రావు గారి మీద లేనిపోని ఆరోపణలు చేయటం జరిగింది. జిల్లా అధ్యక్షులుగా, జిల్లా పార్టీగా మాకు బాధ్యత ఉంది, దాని మీద రెస్పాండ్ కావాల్సింది. అక్కడ జరగని విషయాలని జరిగినట్టు మంత్రి గారు మాట్లాడటం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఆయన ఆ సందర్భంలో 2-3 కామెంట్లు చేశారు. నేను రైతులను అనలేదు, బీఆర్ఎస్ నాయకులను అన్నాను,
రైతులు మొరుగుతున్నారని అనలేదు, బీఆర్ఎస్ నాయకులు మొరుగుతున్నారు అని అన్నారు. అంటే బీఆర్ఎస్ నువ్వు ఒక 35 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న నాయకుడు, నువ్వు బీఆర్ఎస్ నాయకులు మొరుగుతున్నారు అంటే బీఆర్ఎస్ నాయకులు కుక్కల్లా కనిపిస్తున్నారా నీకు? ఖచ్చితంగా మేము వేట కుక్కలం అవుతాం. కాంగ్రెస్ పార్టీకి మేము వేట కుక్కల్లాగానే 5 సంవత్సరాలు మిమ్మల్ని తరుముతూనే ఉంటాం ప్రజల సమస్యల మీద, అంతవరకు గ్యారంటీ. నీ దృష్టిలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నీకు హీనంగా కనిపించవచ్చేమో, కానీ అది తప్పుడు మాట, కరెక్ట్ కాదని అది సరి చేసుకోవాలని తుమ్మల నాగేశ్వరరావు గారిని కోరుతున్నాం. రెండో విషయం వారు చెప్తున్నారు, వ్యవసాయ రంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసింది పూర్తిగా అని చెప్తున్నారు. నేను అడుగుతున్నాను, అయ్యా మీరు కూడా వచ్చిన తెలంగాణలో మీరు ఓడిపోయి ఉంటే మిమ్మల్ని గౌరవంగా పిలిచి మీకు మంత్రి పదవి ఇస్తే ఆ మంత్రివర్గంలో మీరు ఉన్నారు. ఆ మంత్రివర్గంలో ప్రతి చర్చలో ప్రతి నిర్ణయంలో మీరు భాగస్వామి. మీరు కూడా వ్యవసాయం అంటే మక్కువ ఉన్నటువంటి వ్యక్తి. ఈ జిల్లాలో వ్యవసాయానికి సంబంధించినటువంటిది 2014 ముందు ఏం జరిగింది, 2014 తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయం మీకు పూర్తిగా అవగాహన ఉంది, మీకు తెలిసిన విషయమే. నేను అడుగుతూ ఉన్నాను, మీరు గతంలో 3 సార్లు మంత్రిగా పనిచేశారు. మా పాలేరు నియోజకవర్గం నుంచి కూడా ఎమ్మెల్యే గెలిచి మంత్రిగా చేశారు కేసీఆర్ గారి యొక్క ఇచ్చిన అవకాశం ద్వారా. మరి మీరు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయ రంగానికి మీరు అభివృద్ధి చేసిన వాళ్ళైతే మా పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి భక్త రామదాసు ప్రాజెక్టుని మీరు ఎందుకు ఆ గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినప్పుడు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు మంత్రిగా అవకాశం కల్పించిన తర్వాత మాత్రమే ఈ రాష్ట్రంలో మొట్టమొదటి నీటిపారుదల ప్రాజెక్టు కంప్లీట్ చేసింది మీ నాయకత్వంలోని మేము గుర్తు చేస్తున్నాం మీకు. అంటే భక్త రామదాసు ప్రాజెక్టు కట్టడం వల్ల మీ చేతుల మీదకెళ్ళి అది నిర్మాణం జరిగిన తర్వాతనే పాలేరు నియోజకవర్గంలో బిడ్డలందరికీ కూడా పొలాలకు నీళ్లు వచ్చింది, వాస్తవమా కాదా అని అడుగుతున్నా. భక్త రామదాసు ప్రాజెక్టు పూర్తయిన తర్వాతనే మాకున్నటువంటి భూములకు 50,000 లక్ష రూపాయలున్న భూమి ఈరోజు 25 లక్షల నుంచి 50 లక్షల వరకు అయింది, వాస్తవం కాదా అని అడుగుతున్నాను. మీరు మంత్రిగా ఉన్న టైంలోనే ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ 72,000 కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో రైతుల ఖాతాల్లో వేసింది, వాస్తవమా కాదా అని మీ మీడియా ద్వారా తుమ్మల నాగేశ్వరరావు గారిని అడుగుతా ఉన్నాను. రైతు బంధు సక్రమంగా ఇవ్వలేదని చెప్తున్నారు. ఇంతకంటే అబద్ధం, పచ్చి అబద్ధం ఇంకొకటి ఉండదు. మీరు కూడా మంత్రిగా ఉన్నారు, మీరు ఒక రైతుగా ఉన్నారు. నేను తుమ్మల నాగేశ్వరరావు గారి ఈ మీడియా ద్వారా సవాల్ విసురుతున్నా, మీ సొంత గ్రామం గండుగలపల్లి అయిన చర్చకు సిద్ధం. నేను మీ గ్రామంలో ఉన్న రైతులకి రైతు బంధు సక్రమంగా వచ్చిందా రాలేదా అని చర్చ పెడదాం. మీరు గండుగలపల్లి అయినా సిద్ధం, ఖమ్మం అయినా సిద్ధం, హైదరాబాద్ అయినా సిద్ధం. అది మీరు మంత్రివర్గంలో మంత్రిగా ఉండి. 2, ఈ జిల్లాలో 2014 ముందు పామ్ ఆయిల్ మీద అంత అవగాహన లేదు, పామ్ ఆయిల్కి ప్రోత్సాహం ఇచ్చింది లేదు. ఇవాళ ఖమ్మం జిల్లాని పామ్ ఆయిల్ హబ్గా మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అది మీ ఆధ్వర్యంలో జరిగిందనేది నేను తెలియజేస్తున్నా. ఇవాళ మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండొచ్చు, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడే మీ అప్పారావుపేటలో ఉన్నటువంటి పామ్ ఆయిల్ ఫ్యాక్టరీని మనం మోడర్నైజేషన్ చేసుకొని బ్రహ్మాండంగా ఇవాళ అశ్వరావుపేటని ఇవాళ పామ్ ఆయిల్ మొక్కలను ఉత్పత్తి చేసే కేంద్రంగా నర్సరీలు భారతదేశంలో ఎక్కడా లేదు. అంటే అది కూడా అబద్ధమే అని అడుగుతున్నాను నేను తుమ్మల నాగేశ్వరరావు గారిని. మీరు కూడా గతంలో వరి పొలం వేసేవారు, కానీ ఇవాళ మీకున్నట్టు వ్యవసాయ భూమి మొత్తం కూడా ఇవాళ పామ్ ఆయిల్ వేశారు. అంటే ప్రభుత్వం నుంచి ఏ ప్రోత్సాహం లేకుండా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయకుండా ఇవాళ ఖమ్మం జిల్లాలో పామ్ ఆయిల్ ఇండస్ట్రీ అనేది డెవలప్ అయిందా, పామ్ ఆయిల్ సాగు అనేది అయిందా అని అడుగుతున్నాను. 3వ అంశం మాట్లాడాడు, వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్ ఇవ్వలేదని. మీరు ఎక్కడైనా ఏ రైతునైనా తీసుకురండి, ఎక్కడైనా చర్చకు సిద్ధం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయానికి విద్యుత్ ఎట్లా ఉంది, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ యొక్క 5 నెలల్లో విద్యుత్ ఏ విధంగా ఉంది, చర్చకు సిద్ధం మేము. ఒకవేళ రైతులు తప్పు అని అంటే మేము బహిరంగంగా ఒప్పుకుంటాం.
మా తప్పు అని, లేదా మీరు చేసిన ఆరోపణ తప్పని మీరు ఒప్పుకోవాలి. నాలుగో అంశం, వడ్ల మీద రాద్ధాంతం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. హరీష్ రావు గారు ఏం మాట్లాడారు? హరీష్ రావు గారు ఆయన సొంత భాష ఏం చెప్పలే. కాంగ్రెస్ పార్టీ మీరు ఇచ్చినటువంటి మీ యొక్క మేనిఫెస్టోలో చెప్పిన విషయమే చెప్పిండు. మేం కాదు, ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. మేం చెప్పడం కాదు, మీడియాలకు కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. మేం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 500 రూపాయల బోనసు వరి ధాన్యానికి ఇస్తామని చెప్పింది మీరు. కానీ నిన్న మీ యొక్క క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత క్యాబినెట్ మీటింగ్లో డెసిషన్స్ బయటకు చెప్పి సన్నాలకు మాత్రమే 500 మద్దతు ధర ఇస్తామంటే ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం అంతా రియాక్ట్ అయింది. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా మేము కూడా ఏమన్నామంటే, మీరిచ్చిన 500 హామీ ఏదైతే ఇచ్చారో అందరికీ, రైతులందరికీ ఇవ్వండి, సన్నాలకు కాదని చెప్పాం. ఎస్, ఇప్పుడు కాదు 100 సార్లు అంటాం. ఎందుకంటే మేము రైతుల పక్షాన ఉండాల్సి. మేము ధర్నాలు చేసినాక, మేము గొడవ చేసిన తర్వాత ఇప్పుడు ఏం మాట్లాడతారు? తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారు, బట్టి గారు అదేం మాట్లాడుతున్నారు. ముందు సన్నాలతో మొదలు పెడతాం, తర్వాత దొడ్లోకి వెళ్తామని చెప్తున్నారు. అంటే 500 ఇస్తారని చెప్పింది మీరే, అన్ని ధాన్యానికి, వరి ధాన్యం మొత్తానికి ఇస్తామన్నది మీరే. ఇప్పుడు మాత్రం సన్నాలకు ఇస్తాను, రైతుల నుంచి వ్యతిరేకత రాగానే ముందు దీనితో మొదలు పెట్టాం, తర్వాత దొడ్లకి ఇస్తామని చెప్పి మేము చెప్పలే 500 బోనస్ ఇస్తామని. మీరే మీ మేనిఫెస్టోలో పెట్టారు, మీరే నాలుక మడతేశారు, మీరే చెప్తున్నారు. ముఖ్యమంత్రి ఒకటి చెప్తాడు, పౌర సరఫరాల మంత్రి ఒకటి చెప్తాడు, ఆర్థిక మంత్రి ఒకటి చెప్తాడు, వ్యవసాయ శాఖ మంత్రి ఇంకోటి చెప్తాడు. మీలో మీకే ఐక్యత లేదు, మీలో మీకే ఏమి కోఆర్డినేషన్ లేదు. ఖచ్చితంగా బరాబర్ ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కూడా చెప్తాం. మీరు 420 హామీలో భాగంగా రైతులకి ఏదైతే వరి ధాన్యానికి మద్దతు ధర 500 అని చెప్పారో దానికోసం రైతుల తరపున మేము కొట్లాడతామని చెప్పాం. 100% కొట్లాడతాం, మాకు ఆ హక్కు ఉంది. కాబట్టి మీరు గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఏదైతే ప్రకటన చేశారో మేము వారికి చెప్తున్నాం మీడియా ద్వారా, మీతోని మీ సహచర మంత్రిగా గతంలో ఉన్నటువంటి, ఇప్పుడు మా పార్టీ నాయకుడిగా ఉన్న హరీష్ రావు గారితో చర్చకు మీరు సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నాను. మీరు ఎక్కడ ప్లేస్ చెప్పినా, అది మీ యొక్క ఖమ్మంలో అయినా, హైదరాబాద్ అయినా, మీ ఊరైనా ఇబ్బంది లేదు. మీరు చేసినటువంటి ఆరోపణల మీద ఎక్కడైనా చర్చకు సిద్ధమని చెప్తున్నా. కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీల్ని మీరు అమలుపరచకపోగా బీఆర్ఎస్ మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండి, కాంగ్రెస్ పార్టీలో పనిచేసి, కాంగ్రెస్ నుంచి మంత్రి అయితే మీరు ఇలా మేము మాట్లాడే వాళ్ళం కాదు. మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కేసీఆర్ గారు అవకాశంతో మీరు మంత్రి అయిన తర్వాత మీ యొక్క ఆధ్వర్యంలో కలెక్టివ్గా జరిగినటువంటి విషయాల మీదనే మీరు మళ్ళా అడ్డంగా మాట్లాడటం అనేది మీ విజ్ఞతకు వదిలేస్తున్నారు. ప్రజలు కూడా గమనిస్తున్నారు. అందుకోసం ఏది చెప్పినా ఎక్కడైనా చర్చకు సిద్ధం. ఒక ఆయన ఒకటి మాట్లాడితే ఇంకొక ఆయన ఇంకోటి మాట్లాడతారు. నీళ్ళు ఇవ్వలేదు వాస్తవం, కరెంట్ ఇవ్వలేదు వాస్తవం, రైతు బంధు ఇవ్వలేదు వాస్తవం, రైతు బంధు ఇవ్వలేదు వాస్తవం. ఇవన్నీ వాస్తవాలే. మీ వాస్తవాలను, ఈ వాస్తవాలను మీరు అవాస్తవాలు చేయలేవు. నిన్న రైతు చెప్తున్నాడు, సార్ కళ్యాణ లక్ష్మి వచ్చిందని చెప్పి మా ఊర్లో 2 పేదలు, ఒక దళితుడు ఒక బీసీకి 1,00,000 రూపాయలు ఇచ్చాను నేను. సార్ నాకు కళ్యాణ లక్ష్మి రాగానే మీకు ఇచ్చేస్తాను, కొంచెం అప్పు ఇవ్వండి అంటే 2 లక్షల రూపాయలు అప్పు పెట్టానని చెప్పిండు. ఆయన కళ్యాణ లక్ష్మి రాలేదు, ఈయన అప్పు తీరలేదు. మరి దానికి బాధ్యులు ఎవరు? తుమ్మల నాగేశ్వరరావు గారిని అడుగుతున్నా, మీ ప్రభుత్వం కాదా అని అడుగుతున్నా నేను. మరి మీరు మంత్రిగా బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా మాకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ రాలేదని మీకు ఎవరైనా కంప్లైంట్ చేశారా? మీ ఆధ్వర్యంలో పంచారు కదా, మీరే అనేక గ్రామాల్లో పాలేరులో పంచారు కదా.
ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు పంచారు కదా, ఎమ్మెల్యేలు పంచారు కదా, మరి ఈరోజు ఎందుకు పంచలేకపోతున్నారు మీరు? ఎందుకు అంటే ఇవ్వట్లేదు. అన్నీ బంద్ చేశారు. సీఎంఆర్ఎఫ్లు బంద్ చేశారు, కళ్యాణ లక్ష్మి బంద్ చేశారు. ఇవాళ ఈ రాష్ట్రంలో 90,000 మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. వాళ్ళ యొక్క రిటైర్మెంట్లు బెనిఫిట్లు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందుకోసం వచ్చేటువంటి మీరు ఎన్ని ఆరోపణలు చేసినా ఏది చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. మీ 420 హామీలను కూడా మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని 420గానే భావిస్తున్నారు తప్ప మీరు ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంగా ప్రజలు భావించట్లేదు. ఖచ్చితంగా మీకు ప్రజలు మద్దతు మీరు కోల్పోయారు. భవిష్యత్తులో ఖచ్చితంగా ఆ 420 హామీలే మీకు ఉరితాడుగా మారేటువంటి పరిస్థితి భవిష్యత్తులో వస్తుందని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మేము ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాలని మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఆ మోసాలకు మీరందరూ బలైపోయారు. మంత్రులు కూడా ఏందనంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఒకళ్ళు ఒకటి చెప్తే ఇంకొకళ్ళు ఇంకోటి చెప్తున్నారు. అనేక ఆరోపణలు వస్తున్నాయి. వాటన్నిటి కూడా తర్వాత స్పందిస్తాం ఎన్నికల తర్వాత. ఇప్పుడు ఏమి మాట్లాడం. అందుకోసం చివరగా ఈ జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా మరొక్కసారి బీఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం మీడియా మిత్రుల ద్వారా. 27న జరిగేటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి యువకుడు, విజ్ఞానవంతుడు, చట్టసభల గౌరవాన్ని కాపాడే వ్యక్తి, ఒక ప్రశ్నించే గొంతుగా ఉండేటువంటి వ్యక్తి మా యొక్క అభ్యర్థి రాకేష్ రెడ్డి గారి యొక్క అభ్యర్థిత్వానికి మద్దతు పలకాలని, అలాగే బ్యాలెట్ పేపర్లో రాకేష్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు ఖచ్చితంగా ఒక నిలువు అంటే 1 నెంబర్ వేయవలసిందిగా. ఎందుకంటే గతంలో ఎన్నికల్లో 30,000 ఓట్లు ఈ యొక్క ఇన్వాలిడ్ అయిన ఈ యొక్క ఎన్నికల్లో 30,000 ఓట్లు సుమారుగా. అందుకోసం దయచేసి గ్రాడ్యుయేట్ మిత్రులందరికీ కూడా రాకేష్ రెడ్డి గారికి ప్రథమ ప్రాధాన్యత ఓటు ఆయన పేరుకు ఎదురుగా ఉన్న గడిలో నెంబర్ 1 వేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరి సహకారానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.